అక్షయ్ బర్త్‌డే కావటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అవని దగ్గరికి వచ్చి, "మా నగలు మాకు కావాలి, వేసుకోవాలి కదా! మరి ఫంక్షన్ ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి వచ్చి, "ఏంటి పల్లవి ఏం చేస్తున్నావు? కీస్ నువ్వు తీసుకో. నువ్వు తీసుకొని ఆ నగలేవో తెచ్చి వీళ్ళందరికీ ఇవ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "అక్క, అత్తయ్య నాకు కీస్ ఇమ్మంది. అందుకే నేను వెళ్లి తీసుకొని వస్తాను. ఒక్కసారి ఆ కీస్ ఇవ్వు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని పల్లవికి కీస్ ఇస్తూ ఉంటుంది. పల్లవి చాలా సంతోషంగా ఆ కీస్‌ని తీసుకొని వెళ్లి ఆ లాకర్‌లో ఉన్న నగలన్నీ తెచ్చి వాళ్ళందరికీ ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా సంతోషంగా, "ఇదిగోండి ఎవరివి వాళ్ళు తీసుకోండి" అని చెప్పేసైతే ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి, "ఇదిగో అక్క, అయిపోయింది కదా! ఈ కీస్ నీ దగ్గరే ఉండాలి కదా! మరి ఈ కీస్‌ని నువ్వే తీసుకో" అని చెప్పేసైతే అవనికి ఇస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం, "ప్రతిసారి అందరిని అడుగుతామా ఏంటి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అది వినగానే అక్కడ ఉన్న పల్లవికి ఏమీ అర్థం కాక, "ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం, "ఒరేయ్ పిచ్చిదానా! నీ మట్టి బుర్రకి ఏమీ అర్థం కాదు. ఆ కీస్ అవనికి ఇవ్వకుండా నీ దగ్గరే ఉంచుకోమంటుంది మీ అత్తయ్య. ఆ కీస్‌ని నీ దగ్గరే పెట్టుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "సరే అత్తయ్య, నా దగ్గరే ఉంచుకోమంటారా మరి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "అవును, నేను చెప్పేది అదే. నీ దగ్గరే పెట్టుకో ఆ కీస్" అని చెప్పేసైతే ఆ కీస్‌ని వెనక్కి లాగేసుకొని పల్లవి చేతులకి ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.